మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటెనో పరిసయ్యుల నీతి కంటెనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. తర్వాత 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఈ మనం చదివినటువంటి 20వ వచనంలో ఈ వాక్య భాగం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడినటువంటిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అని కూడా పిలువబడుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో తన యొక్క పరిచర్యను ప్రారంభించినటువంటి మొదటి సమయాలలో పలికినటువంటి మాట 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింపు మొదలుపెట్టిన. కనుక ఈ పరలోక రాజ్యం అనేటువంటిది మన ప్రభు మాట్లాడటం మొదలుపెట్టినాడు. మొట్టమొదటిలో మన ప్రభు బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చి తర్వాత శోధించబడిన తర్వాత తిరిగి ఆ శోధనలో జయించిన వాడై తన పరిచర్యను ప్రారంభించినప్పుడు అప్పటి నుండి అని పరలోక రాజ్యం సమీపించున్నది అంటే ఏదైతే దేవుని యొక్క రాజ్యం పరలోకంలో ఆయన యొక్క చిత్తం ఉద్దేశం ప్రకారంగా ప్రతిదీ నెరవేర్చబడుతుందో ఆ ప్రకారంగా నెరవేర్చబడబోయేటువంటి సమయం ఇక్కడికి ఆసన్నమైనది కనుక మీరు మారు మనసు పొందుడి అని చెప్తున్నాడు. అంటే ఆ పరలోక రాజ్యాన్ని ఏలబోతున్నటువంటి రాజు ఇప్పుడు ఆయన మీ మధ్యలో ఉన్నాడు కనుక ఆయన యొక్క ప్రభుత్వం తర్వాత ఆ రాజ్యం యొక్క దానికి సంబంధించినటువంటి రాజ్యాంగం యొక్క గుణములు బయలుపరచబడగలిగేటువంటి సమయం వచ్చి ఉన్నది. దానికి సంబంధించి మీరు ఏదైతే మీ జీవితాలలో అటువంటి విధంగా దేవుని యొక్క ఏర్పాటు చిత్త ప్రకారంగా జీవించిన జీవితాలు ఉన్నాయో వాటి విషయంలో అలా జీవించగలగటానికి మీరు మారుమనసు పొందండి అని ప్రభు తన యొక్క సువార్తను ప్రారంభించాడు. దానిలోని అర్థం ఏంటంటే దేవుడు మనిషిని ఒక ఉద్దేశంతో సృష్టించి మనిషి ఎప్పుడు కూడా దేవుని వైపు చూడాలని ఆయన మాటలు విని ఆయన యొక్క సంకల్ప ప్రకారంగా జీవించాలని దేవుడు కోరాడు. కానీ మనిషి తను చేసినటువంటి తప్పును బట్టి పాపాన్ని బట్టి ఆ సంకల్పం నుంచి బయటకు వచ్చి ఈ గడిచినటువంటి 4000 సంవత్సరాలలో అంటే ప్రభువు వచ్చేటంత వరకు దేవుని సంకల్పాలకు భిన్నంగా వెలుపల జీవించాడు. తండ్రి మనందరినీ కూడా సృష్టించినటువంటి సృష్టికర్త, మనలో ఉన్నటువంటి ఆత్మలకు ఆయన తండ్రి కనుక ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా మనలా దర్శించటానికి మరి స్వయంగా దేవుడే నరరూపధారిగా ప్రభు అయిన యేసుక్రీస్తు రూపంలో మన మధ్యలోనికి వచ్చాడు. వచ్చినప్పుడు తండ్రి యొక్క ఉద్దేశాలను మనకు తెలియపరచగలగటానికి ఆయన ఎటువంటి విధంగా మనందరి జీవితాలలో రాజ్యాన్ని చేయాలని కోరుతున్నాడో, దేవుడు సృష్టించినటువంటి ప్రతి మనిషి కూడా ఏ విధంగా ఆయన జీవించాలని కోరుతున్నాడో దానికి సంబంధించినటువంటి విషయాలను తన యొక్క పరిచర్య అంతటిలో కూడా మనకి అనేక సూచక క్రియల ద్వారా బోధ ద్వారా మాట్లాడి తెలియజెప్పినాడు. అలా తెలియజెప్పేటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి ఈ మత్తయి సువార్తలోని 5, 6, 7 అధ్యాయాలు. దీనికి మునుపు మనం చూస్తున్నటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక మనిషి జీవితంలో ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి పాప నియమము మనందరి మీద ఏలుతూ దేవుడి నుంచి దూరంగా నెట్టివేసినటువంటి స్థితి మనందరిలో ఉంది. తర్వాత ఆ పాప నియమం పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు మునుపు మోషే సమయంలో ఇశ్రాయేలీయులు అనేక మంది అన్యజాతి ప్రజల మధ్యలో సరైన విధంగా జీవించడానికి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం కూడా ఉంది. సో ఈ పాప నియమం కలిగినటువంటి వ్యక్తి దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్ర నియమం చొప్పున జీవించటానికి చేసే ప్రయత్నంలో తను కొంతవరకు జీవించటానికి ప్రయత్నం చేసి
ఏదైతే తనకు హృదయంలో సరిగా నీతిగా అనిపించున్నటువంటి విషయాలను జరిగించి నేను నీతిగా ఉన్నాను అనుకుంటూ జీవించుతున్నటువంటి వ్యక్తిత్వాలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సందర్భంలో మనం కనబడతాయి వాక్యంలో. దానికి సందర్భంగా ప్రభువు ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో పాప నియమంలో బంధించబడి ఉన్నటువంటి వ్యక్తి ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తూ దేవుడు ఏదైతే కోరుతున్నాడో దానిని చూడలేకుండా ఉన్నటువంటి గమనంలో పరలోక రాజ్యము మీ మధ్యలోనికి సమీపించినది కనుక మీరు మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. అంటే దేవుడి యొక్క పరిశుద్ధత, ఆయన మహిమ, ఆయన హృదయానుసారంగా జీవించగలగడానికి అవసరమైనటువంటి స్థితి ఏదైతే పరలోకంలో జరుగుతున్నదో దానికి తగిన విధంగా మీరు కూడా జీవించవలసినటువంటి సమయాన్ని స్వయంగా దేవుడే నరరూపధారిగా ఈ లోకంలోనికి వచ్చి అది మీ మధ్యలో ప్రకటించుతున్నాడు కనుక మీరు మారు మనసు పొంది దేవుని యొక్క ఉద్దేశము, సంకల్ప ప్రకారంగా జీవించగలగడానికి ఆశ కలిగిన వారై మారు మనసు పొందండి అని అర్థం. సో దానిలో మనిషి పాపములు చేసి ఉన్నాడు, పాప నియమం చేత బంధించబడి ఉన్నాడు, పాప నియమంలో ధర్మశాస్త్రం చొప్పున సరైన విధంగా జీవించేటువంటి ప్రయత్నం జరిగించుతున్నాడు. వీటన్నిటి నుంచి కూడా మనిషి ఏ విధంగా విడుదల పొంది సరైన విధంగా జీవించగలడో దాని యొక్క అనుసారంగా దానిని గురించినటువంటి విషయాలు ఈ సువార్త పత్రికలన్నిటిలో కూడా వ్రాయబడ్డాయి. వాటిలో మరి విశేషంగా రాయబడినటువంటిది ఈ పరలోక రాజ్యం యొక్క రాజ్యాంగము, లేకపోతే దానిని గురించినటువంటి వివరణ, ఆ పరలోక రాజ్యం యొక్క స్ఫూర్తి, లేక ఎటువంటి విధంగా ఆ గుణములు కలిగి ఉండాలనేటువంటి విషయాల్ని రాస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం చదివినటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. కనుక ఆయన పరిపూర్ణుడు గనక మీరు కూడా అదే విధంగా ఉండటానికి ఎటువంటి విధమైనటువంటి జీవితాన్ని మీరు అనుసరించాలో దానికి సంబంధించినటువంటి విషయాలు మనం చదివినటువంటి 5వ అధ్యాయం 21వ వచనం నుంచి 47వ వచనం వరకు చెప్పబడ్డాయి. అదే ఇంకొక రకంగా మనం గనక అన్వయించుకున్నట్లయితే ఆయన పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులుగా జీవించండి. ఆయన పరిశుద్ధుడు అంటే మనిషి ఏదైతే ఒక నియమావళిని అనుసరించి తన దృష్టిలో నీతిగా జీవిస్తున్నానని అనుకుంటూ ఉన్నటువంటి జీవితం అటువంటిది కాకుండా దానికి మించినటువంటి జీవితం, అంటే దేవుడు ఏది కోరుతున్నాడో, దేవుడు ఎటువంటి వాడో అటువంటి విధంగా, ఎందుకంటే అదే సారూప్యంలో పోలిక చొప్పున సృష్టించబడిన మనం ఆ పోలికలోనికి వచ్చి ఆయన యొక్క సారూప్యంలో జీవిస్తూ ఆయన ఆత్మచేత ఆయన గుణముల చొప్పున నడవగలిగినటువంటి జీవితం అనేటువంటిదే పరలోక రాజ్యం. దానిలోనికి ఏ విధంగా మనం రావాలో, ఆయన పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులుగా ఉండుడి, ఆ పరిశుద్ధతలో జీవించడం అనేటువంటి, లేక మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేదరన్నా కానీ అర్థం అదే. సో ఇక్కడ మధ్యలో చెప్పబడినటువంటి వచనాలన్నీ కూడా 21వ వచనం నుంచి 47వ వచనం వరకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, దానికి మునుపు పరిసయ్యుల నీతి కంటే శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల, కనుక ఈ 21వ వచనం నుంచి 47వ వచనం వరకు వారు ఎటువంటి నీతి కలిగి ఉన్నారో కూడా చెప్పాడు. వాళ్ళకంటే మించినటువంటి నీతి ఏది అవసరమైనదో కూడా అది తెలియజెప్పాడు. వారికి మించినటువంటి, వారి నీతికి మించినటువంటి నీతి కనుక మనం జరిగించితే అప్పుడు మనం పరిపూర్ణులుగా ఉంటాము. ఆ పరిపూర్ణులుగా ఉన్నవాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆ పరలోక రాజ్యంలో ఇక్కడ అటువంటి అనుభవం కలిగి జీవించిన వాళ్ళు ప్రత్యక్షంగా మన ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి మహిమలో ప్రవేశించి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనతో పాటుగా మహిమలో ఈ లోకంలోనికి వచ్చి ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేసేటువంటి వారుగా కూడా ఎంచబడతారు. దానికి సంబంధించినటువంటి నియమావళి ఎటువంటిది ఉన్నదో దానిని గురించిన వివరణ ఈ 21వ వచనం నుంచి 47వ వచనం వరకు చెప్పబడింది. అనగా ఆయన పరిశుద్ధతలో మనం పాలు పొంది ఆయన ఎదుట మనం నిలబడి ఆయన మహిమలో తీసుకుని రాబోయేటువంటి రాజ్యంలో ప్రవేశించగలిగడానికి ఎటువంటి ప్రవర్తన నియమావళి మన అందరి జీవితాలలో చూడాలని దేవుడు కోరుతున్నాడో అది మనం ఈ వచనాలలో అర్థం చేసుకోగలుగుతాం. ఉదాహరణకి కొన్ని వచనాలు చూడండి. 21వ వచనం, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే ఎవరైనా నరహత్య చేసినట్లయితే అది విమర్శకు లోనగను,
అంటే దేవుడు తీర్పు తీరుస్తాడని అర్థం. అదే దేవుని యొక్క పరిపూర్ణత లేకపోతే దేవుడు కోరిన విధంగా జీవించడం అనేది ఎలా చెప్పాడంటే 22వ వచనంలో, నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. ఇక్కడ ఎవరైనా సరే నరహత్య చేయవద్దు అని మాట, అంటే నరహత్య చేయటం అనేటువంటిది దేవుని యొక్క నీతి లేక దేవుడు కోరుతున్నటువంటి లేక ఉన్నతమైనటువంటి నీతి లేక దేవుడికి కలిగినటువంటి పరిపూర్ణతలో ప్రవేశించడం అంటే నరహత్య చేయకుండా ఉండడం మాత్రమే కాదు, ఒకని హృదయంలో ఒక సహోదరుని మీద కనుక మనం కోపపడినట్లయితే దానిని కూడా దేవుడు అటువంటి దానితోటి సమానంగా పోల్చేవాడుగా ఉన్నాడు. మొదటి యోహాను 3వ అధ్యాయంలో కనుక మనం చదివినట్లయితే 14వ వచనంలో, ఎవరైనా ఒక సహోదరుని ప్రేమించక ద్వేషించిన ఎడల వాడు నరహంతకుడు అని లెక్కించబడుతుంది. అలా మనం చూసినప్పుడు మన హృదయంలో కనుక ప్రేమ లేకపోయినట్లయితే పాత నిబంధనలో నీ వలే నీ సహోదరుని నీ పొరుగు వారిని ప్రేమించవు కనుక ఆ నియమావళిని మనం నెరవేర్చే విషయంలో నేను నరహత్య చేయటం లేదు కనుక సరిగానే ఉన్నాను అనుకుంటూ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించేటువంటి తత్వం మనలో కనబడచ్చు. లేక మన మనస్సాక్షిని బట్టి మనకు ధర్మశాస్త్రం లేకపోయినట్లయితే. కానీ దేవుడు మన హృదయంలో మసలేటువంటి ఆలోచనను చూస్తున్నాడు. అది ఆ నరహత్యకు మునుపు నేను ఒక సహోదరుని పక్షంగా లేక ఒక వ్యక్తి పక్షంగా నా హృదయాలలో కోపపడేతనం కానీ లేక మూర్ఖుడాని అతన్ని వ్యర్థుడా అని పిలిచేతనం కానీ ద్రోహి అని చెప్పేటువంటిది కించపరిచేటువంటి మాట కానీ వచ్చినట్లయితే అది విమర్శ కంటే లోనైనటువంటి న్యాయసభకు గురిచేసి నన్ను శిక్షకు అర్హుడుగా ఎంచబడేటువంటి అవకాశం ఉంది. కనుక చూడండి, పరిసయ్యులు శాస్త్రుల నీతి అనేటువంటిది ఒక మనిషిని హత్య చేయవద్దు అనేది. నా హృదయంలో ఎటువంటి ఆలోచన అతని పక్షంగా ఉన్నప్పటికీ నేను హత్య చేయకుండా ఉన్నట్లయితే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లు. కానీ వాడికంటే అధికమైన నీతి ఏంటి? నా హృదయంలో నేను కోపాన్ని కూడా పెంచుకున్నట్లయితే అది కూడా ఒక నేరంగా ఎంచదగినదిగా ఉంది. ఒక మనిషి యొక్క హృదయంలో ఒకని పక్షంగా ఉండగలిగినటువంటి కోపాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కోర్టు ఏ న్యాయ స్థానం కూడా గమనించి మన మీద నేరం మోప చాలదు. కానీ దేవుడు ఏ విధంగా మనం ఆయన ఎదుట నిలబడినప్పుడు మన హృదయంలో మెదిలేటువంటి ఆలోచనలను అవి ఆయనకు ఎంత అయిష్టకరంగా ఉంటాయో వాటన్నిటినీ కూడా పరిగణనలోనికి తీసుకొని రాగలిగి లెక్క చూసేవాడుగా ఉన్నాడో లేకపోతే విమర్శించేవాడుగా ఉన్నాడో మనం చూస్తున్నాం. కనుక ఎవరైనా ఆయనతో పాటుగా ఆయన కలిగిన పరిశుద్ధతను కలిగి ఆయనతో పాటుగా పరలోక రాజ్యంలో ఆయనతో మహిమలో ప్రవేశించి 1000 సంవత్సరాలు పరిపాలన చేయాలనుకున్నట్లయితే ఎటువంటి నియమావళి మన జీవితాలలో పని చేయాలో దాని గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత రెండవది 27వ వచనంలో, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. కనుక ఒక స్త్రీతో వ్యభిచారం చేయకుండా ఉండటం అనేటువంటిది వాళ్ళు పరిసయ్యులు శాస్త్రుల యొక్క ధర్మశాస్త్రానుసారమైనటువంటి నీతి. కానీ అతని హృదయంలో ఒక స్త్రీని గనక మోహపు చూపుతో చూచిన వాడుగా ఉన్నట్లయితే అది దేవుడు యొక్క దృష్టిలో వ్యభిచారం చేసినవాడు. కనుక ఒక మనిషి తన హృదయంలో ఒక స్త్రీని మోహపు చూపుతో చూడకుండా ఉండటం అనేటువంటిది ఎటువంటి విధంగా దేవుని యొక్క పరిశుద్ధతకు లేక దేవుని యొక్క పరిపూర్ణతకు దేవుని యొక్క నీతికి మనము ఎటువంటి విధమైనటువంటి స్థాయిని దేవుడు కలిగి ఉండాలని కోరుతున్నాడో మనం ఈ వచనాల్లో చూడగలుగుతున్నాం. తర్వాత ఇంకా కనుక చూస్తే మీరు ఈ వచనాలన్నింటిలో కూడా 38వ వచనంలో చూడండి, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా త్రిప్పము. కనుక మామూలుగా అయితే ఎవరైనా సరే ఒక మనకి అది శరీరానికి గనక హాని కలిగించే విధంగా కొట్టినట్లయితే మనం కూడా వారిని ఒక దెబ్బకు ఇంకో దెబ్బ కొట్టచ్చు. కానీ
ఒక దెబ్బ కొట్టినప్పుడు ఒక మనిషి ఒకే దెబ్బతోటి ఆగడు, 2 దెబ్బలు కొడతాడు. అంటే అది అతనికి కష్టతరంగా ఉంటుంది, నేను ఎందుకు సహించాలి అనేటువంటి ఆలోచనతోటి. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, పరిశీల నీతి కంటే మన నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఆయనతో పాటుగా 1000 సంవత్సరాల పరిపాలనలో ప్రవేశించము. ఇప్పుడు మన హృదయ స్థితి రాబోతున్నటువంటి మహిమ కలిగినటువంటి రాజ్యానికి తగినదిగా ఉండదని అర్థం. ఇప్పుడు మన హృదయంలో అటువంటి స్థితిని మనం ఏలుట అనేటువంటిది అనుభవం కావాలి అంటే ఎవరైనా ఒక చెంప మీద కొడితే 2వ చెంప కూడా తిప్పి అతనికి అప్పచెప్పటం. మామూలుగా అయితే పాత నిబంధనలో లేక ధర్మశాస్త్రము లేక పరిశీలన నీతి అయినట్లయితే వారు ఒక చెంప మీద కొడితే మనం కూడా ఇంకో చెంప మీద కొట్టచ్చు. ఇప్పుడు మనం తినటువంటి దెబ్బను సహించడం మాత్రమే కాకుండా వారు ఇంకా కొట్టమని మనం ఓపికతోటి విధేయులంగా ఉండటం. తరువాత 40వ వచనంలో, ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రం కూడా విచ్చివేయము. అంటే ఎవరైనా నీ మీద వ్యాజ్యం వేసి నీకున్నదంతయు తీసివేసుకున్నట్లయితే నువ్వు వేసుకున్నటువంటి దుస్తులు తప్ప నీకు నష్టం కలిగించడానికి నీ కలిగినదంతయు కూడా తీసుకుంటావు. అంటే నీ పై వస్త్రం అంటే ఇక అదొకటే నువ్వు కప్పుకుంటావు, నీవు దుస్తులు ధరించుకుంటావు, ఆ పై వస్త్రంతో నువ్వు కప్పుకునే అవకాశం ఉంది. అంతవరకు నీకు ఇచ్చేసేయమని చెప్తున్నాడు. వాడితో పోరాడద్దు. తర్వాత 41వ వచనంలో, ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసినట్లు వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళిపో. అంటే ఏదైనా నేను చేయమని కనుక నిన్ను అడిగినట్లయితే వారితో పాటుగా నువ్వు 2 మైళ్ళు వెళ్ళని చెప్తున్నాడు. అంటే ఇది మన కొరియర్ సర్వీస్ లాంటిది. ఎప్పుడైనా సరే వెళ్ళి రాజుగారు ఇచ్చినటువంటి వర్తమానాన్ని అంచెలంచెలుగా చేరవేసేవాళ్ళు. అది ఇంగ్లీష్లో కొరియర్ సర్వీస్ అంటారు, తెలుగులో అంచెలవారు అని అంటారు. ఈ అంచెలవారు నువ్వు 1 మైలు వెళ్ళి 2వ వాడికి ఈ సమాచారాన్ని అందించు కనుక చెప్పినట్లయితే నువ్వు 1 మైలు కాకుండా 2 మైళ్ళు కూడా వెళ్ళటానికి నువ్వు యొక్క సుముఖతను చూపించు అని చెప్తున్నాడు. అది నువ్వు చేయకుండా ఉండగలిగేటువంటి అవకాశం ఉంది. కానీ అలా కాకుండా దానికి లోబడి ఇష్టపూర్వకంగా 2 మైళ్ళు వెళ్ళి ఆ వార్తను అందించు అని చెప్తున్నాడు. ఇలా ప్రతిసారి కూడా వాళ్ళ యొక్క నీతి కంటే ఎన్నో రెట్లు అధికమైనటువంటి విధంగా మనిషి యొక్క హృదయంలో మార్పు జరిగి మరి దేవుడు కోరుతున్నటువంటి నియమావళిని పాటించగలగడానికి అవసరమైనటువంటి స్థితిని గురించి చెప్తున్నాడు. అందుచేత అవన్నీ జరిగించినప్పుడు 44వ వచనంలో, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. తర్వాత మనం గనక మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు, అంటే మనతో సంబంధం ఆయన మనలో ఉంచినటువంటి ఆత్మను బట్టి ఆయన మన ఆత్మలకు తండ్రి కనుక ఆయన మనం పరలోకపు తండ్రిగా ఆయనను అంగీకరించిన తరువాత, మన ఆత్మ వెలిగించబడిన తరువాత ఆయనకు కుమారులగినట్లుగా మిమ్మల్ని ఎవరైనా కనుక హింసించుతున్నట్లయితే వారి కొరకు ప్రార్థించండి. ఇప్పుడు మామూలుగా సహజంగా మానవ రీత్యా జరిగేటువంటి ధర్మం ఏమిటంటే, పరిశీలు కానీ శాస్త్రులు కానీ రక్షించబడి ఆత్మలో పనిచేయకుండా ఉన్నటువంటి అనేకమంది క్రైస్తవులు కానీ లేక శరీరానుసారంగా నడిచేటువంటి ఆత్మలో ఎదగనటువంటి క్రైస్తవులు కానీ ఎవరైనా హింసిస్తున్నట్లయితే వారు వాళ్ళని ప్రేమించకుండా, వారి కొరకు ప్రార్థించకుండా, వారి హృదయాలలో నష్టం కలిగించాలనేటువంటి మనసుతోటి ఉంటారు. అలా కాకుండా మీరు వాళ్ళ కొరకు ప్రార్థించండి, వారిని ప్రేమించండి అని చెప్తున్నాడు. చివరికి 48వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఈ జీవితం అంతటిలో కూడా ఈ చివరికి దేవుడి కోరుతున్నటువంటి అంశం, ఆయన పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణంగా జీవించండి, లేక ఆయన పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని అర్థం. ఈ పరిశుద్ధతలోనికి వచ్చినప్పుడు మాత్రమే ఈ శత్రువుని ప్రేమించగలిగినటువంటి తత్వం, లేక 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళేటువంటిది, లేక స్త్రీని మోహంతో చూడకుండా ఉండగలిగినటువంటిది, ఒక సహోదరుడిని ప్రేమించగలిగినటువంటి తత్వం, అడుగువానికి ఇచ్చేటువంటి తత్వం, ఇవన్నీ కూడా పరిశుద్ధతకు, పవిత్రతకు గుర్తులు, లేక పరిపూర్ణతకు గుర్తులు. ఇటువంటిది జరిగినప్పుడు మాత్రమే ఆ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించగలరు. కానీ ఇది చేయటం ఎలా? దాని విషయంలో ప్రభువు ముందుకు
ఈ విషయాన్ని తీసుకొస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం